హుస్నాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూరిక శ్రవణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉదయం సైదాపూర్ మండలంలో మరి ఇప్పుడు మధ్యాహ్నం చిగురుమామిడి మండలంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో నాయకులు, గ్రామస్తులు కూడా, మండల నియోజకవర్గ ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. మరి జెండా ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ప్రవేశపెట్టినటువంటి పంచజన్యాలను ప్రజలకు వివరిస్తూ మరి ప్రజల యొక్క మద్దతును కోరుతా ఉన్నాం. ఈ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా రైతును కష్టాలు లేని రైతాంగం, యువకులకు 4 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా సామాజిక న్యాయం, ఈ కార్యక్రమాలను మరి కవితమ్మ ప్రవేశపెట్టి ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలకు వివరంగా వీటి యొక్క అవసరాలను వివరిస్తూ మనం చూసినాం. అన్ని రాజకీయ పార్టీలను, కాంగ్రెస్ను చూసినాం, బీజేపీని చూసినాం, బీఆర్ఎస్ను చూసినాం. మన ఓట్లు దండుకునేదాకా ఒక తీరు, ఓట్లు దండుకున్నాక ఒక తీరు. కానీ ఈరోజు కవితమ్మ ఒక మహిళకు ఇంటి కష్టాలు తెలుస్తాయి, కుటుంబ కష్టాలు తెలుస్తాయి. మరి అటువంటి సందర్భంలో ఏ కుటుంబానికి ఏం అవసరం, ఏ బిడ్డకు ఏం అవసరం అనేటువంటి ఆలోచన, కుటుంబానికి అవసరమైనటువంటి ఆలోచన కవితమ్మ చేస్తుంది కనుక మరి కవితమ్మ నాయకత్వాన్ని